హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్కి సంబంధించి వన్ పార్ట్ చూసాం. దట్ ఈస్ ద సెకండ్ పార్ట్, సెకండ్ చాప్టర్, సింటాక్స్ అండ్ సెమాంటిక్స్. సింటాక్స్ అండ్ సెమాంటిక్స్లో ఇప్పుడు ఫస్ట్ మనం టూ వర్డ్స్ గురించి చూస్తాం. సో అసలు ఫస్ట్ మనం సబ్జెక్ట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటున్నాం. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి బిఫోర్గా ఏవైతే రూల్స్, ఏవైతే బేస్ ఉందో దాని గురించి మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటున్నాం. అందులో టూ థింగ్స్ వచ్చేసరికి మనం ఎప్పుడు రెగ్యులర్గా వినే వర్డ్ సింటాక్స్. అంటే మీరు సి లాంగ్వేజ్ చూసినా, జావా చూసినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసినా మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ మీరు రైట్ చేయాలి కోడింగ్ అంటే దానికంటూ ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ గురించి ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దట్ సింటాక్స్ మోడల్లో మనం ఆ ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ద సింటాక్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ సిమాంటిక్స్. ఈ టూ టర్మినాలజీస్ గురించి ఇన్ డెప్త్గా అసలు సింటాక్స్ని ఎలా యూజ్ చేస్తాం, దాని యొక్క బేస్ ఏంటి, దాని యొక్క డెప్త్ ఏంటి, అండ్ సిమాంటిక్స్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు చూడబోయే చాప్టర్లో ద మెయిన్ సబ్జెక్ట్. ఓన్లీ టూ థింగ్స్ అనమాట. సో అందులో ఫస్ట్ మనం సింటాక్స్ గురించి చూద్దాం. సిమాంటిక్స్ అనేది చాలా స్మాల్ టాపిక్. ఫస్ట్ లెంగ్దీ టాపిక్ వచ్చేసరికి సింటాక్స్. సింటాక్స్కి ద మెయిన్ ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ద ఫార్మ్ ఆర్ స్ట్రక్చర్. ఫార్మ్ మీన్స్ అది అసలు ఏ ఫార్మాట్లో ఉంది అని చెప్పే ఒక వర్డ్, దట్ ఈస్ ద ఫార్మ్. స్ట్రక్చర్ మీన్స్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే దాని యొక్క బేస్ అది ఎలా ఉంటుంది అని చెప్పేది స్ట్రక్చర్. సో ఇలాంటి ఫామ్ కానీ స్ట్రక్చర్ కానీ మనం ఒక ఎక్స్ప్రెషన్కి కనుక మెన్షన్ చేస్తే, ఏదైనా మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఆ ఎక్స్ప్రెషన్కి కనుక మనం ఒక స్ట్రక్చర్ అనేది మెన్షన్ చేస్తే దట్ ఈస్ ద సింటాక్స్. ఆ ఎక్స్ప్రెషన్ కానీ లేదు స్టేట్మెంట్స్కి కానీ లేదు ప్రోగ్రామ్ యూనిట్స్కి కానీ మనం డిఫైన్ చేయాలి అంటే మనం ఏదైనా ఒక ఫామ్ కానీ దాని యొక్క స్ట్రక్చర్ని కానీ డిఫైన్ చేయాలి. సో అది ఎలాంటి ఫార్మాట్లో ఉంటుంది అని చెప్పే దాన్ని మనం సింటాక్స్ అంటున్నాం. సో జనరల్గా మనం క్లాసెస్లో డిస్కస్ చేసేటప్పుడు సింటాక్స్ అనగానే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చిన ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ని మనం ఫాలో అయిపోతున్నాం. దట్ ఈస్ ద సింటాక్స్. ఓకే, సిమాంటిక్స్కి వచ్చేసరికి ఇప్పుడు మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ యొక్క సింటాక్స్ ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి, ఆ సింటాక్స్ని అలా ఎందుకు తీసుకున్నాము, అలా తీసుకోవడం వల్ల అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సింటాక్స్ అని చెప్పేదే సిమాంటిక్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్. మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ప్రోగ్రామ్ యూనిట్స్ కానీ ఏవైతే తీసుకున్నామో వాటిని ఏదైతే మనం మీనింగ్ చెప్తున్నామో దట్ ఈస్ ద సిమాంటిక్స్. అంటే ఇప్పుడు మనం అవుట్లుక్ చూసే ద మెయిన్ టాపిక్ అసలు ఫస్ట్ సింటాక్స్ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దానికి సంబంధించిన మీనింగ్ ఏంటి, ఈ టూ థింగ్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. నేను ఆల్రెడీ తమ్నైల్లో ఇందులో కవర్ అయ్యే ఆల్ టాపిక్స్ గురించి అక్కడ ఇండెక్స్ అనేది మెన్షన్ చేశాను. సో ఈ టాపిక్స్ వరకు ఈ వీడియోలో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కవర్ అవుతాయి. సో ఇక్కడ మెయిన్గా ప్రతి లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ డెఫినేషన్. అంటే అక్కడ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడో యూజర్ దాని యొక్క ద మెయిన్ లాంగ్వేజ్ డెఫినేషన్, అండ్ అది యూజ్ చేసే అదర్ లాంగ్వేజ్ డిజైనర్స్ అండ్ ఇంప్లిమెంటర్స్ అండ్ ప్రోగ్రామర్స్. ఈ ఫోర్ థింగ్స్ని మనం ఈ ఫోర్ పర్పసెస్లో మనం ఈ సింటాక్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సింటాక్స్కి అసలు మెయిన్ డెఫినేషన్, అసలు సింటాక్స్లో ఏమేమి ఉంటాయి అంటే సెంటెన్స్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది, లెగ్జిమై ఉంటుంది అండ్ టోకెన్. ఈ ఫోర్ థింగ్స్లో కూడా మనం డెఫినేషన్ చూడండి. సెంటెన్స్ అంటే ఫస్ట్ మనం తెలుసు, అందులో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటాం. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్. కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్, హాయ్ వెల్కమ్ టు మై ల్యాబ్మగ్ ఛానల్ అంటే ప్రతిదీ ఒక వర్డ్ అయితే అలాంటి వర్డ్స్ అన్నీ కలిపి ఒక సెంటెన్స్ అది. సో దట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్, దట్ ఈస్ ద స్టేట్మెంట్ సెంటెన్స్. ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ మనం డిఫైన్ చేసి ఒక సెట్ తయారు చేస్తే దాన్నే మనం లాంగ్వేజ్ అంటున్నాం. ఓకే, సో ఇలాంటి లాంగ్వేజెస్కి లెగ్జిమీ ఈజ్ ద లోయెస్ట్ లెవెల్ సింటాక్టిక్ యూనిట్. జస్ట్ ఒక చిన్న యూనిట్ అనేది మనం డిఫైన్ చేస్తే దట్ ఈస్ దాన్ని మనం యూజ్ చేసే టర్మినాలజీ. నెక్స్ట్ ఈ టోకెన్ ఈజ్ ఏ కేటగిరీ ఆఫ్ లెగ్జిమీస్. అంటే లెగ్జిమీస్లో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ టోకెన్. మనం సి టోకెన్స్, జావా టోకెన్స్ అని వింటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిఫైర్స్. ఓకే, సో ఇలా మనం ప్రతి ప్రోగ్రామింగ్లో కూడా సింటాక్స్
అనే వర్డ్కి ఇచ్చే డెఫినేషన్స్ అనమాట. ఇవి కంపల్సరీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాల్సిన థింగ్స్. అండ్ ద నెక్స్ట్ ద మెయిన్ థింగ్ ఇక్కడ కొంచెం చూడండి, ఫార్మల్ అప్రోచెస్ టు డిస్క్రైబింగ్ సింటాక్స్. అసలు సింటాక్స్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏంటి అప్రోచెస్ అంటే 2 అప్రోచెస్, దట్ ఈస్ ద రికగ్నైజర్స్ అండ్ జనరేటర్స్. ఫస్ట్ రికగ్నైజర్స్ అంటే ఏంటంటే మనం కంపైలర్స్లో ఎలా సింటాక్స్ని యూజ్ చేస్తున్నాము అని చెప్పేదే దట్ ఈస్ రికగ్నైజర్. అంటే ఇక్కడ మీకు లాంగ్వేజ్ రికగ్నైజర్ అండ్ లాంగ్వేజ్ జనరేటర్స్ అని 2 థింగ్స్ చెప్తాం. లాంగ్వేజ్ రికగ్నైజర్ వచ్చేసరికి అసలు అక్కడ ఎన్ని లాంగ్వేజెస్ తీసుకున్నాం, అందులో ఇన్పుట్ సింబల్స్ ఏంటి, అందులో స్ట్రింగ్స్ ఏంటి, అందులో ఆల్ఫాబెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ రికగ్నైజర్స్. అవన్నీ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, కంపైలర్స్లో యూజ్ చేస్తాం. జనరేటర్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఒక సిస్టమ్ లాగా మనం ఏదైతే కోడింగ్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో అదంతా కూడా మనం చెప్పేది లాంగ్వేజ్ జనరేటర్స్. లాంగ్వేజ్ జనరేటర్స్కి వచ్చేసరికి మనం బైట్ కోడ్లో తీసుకుంటున్నామా, అది సిస్టమ్ అండర్స్టాండబుల్లా, మెషిన్ అండర్స్టాండబుల్లా, దాన్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తున్నామా, కంపైలేషన్ చేస్తున్నామా, ఈ థింగ్స్ అన్నీ కూడా మనకి లాంగ్వేజ్ జనరేటర్స్లోకి మూవ్ అవుతాయి. సో ఫార్మల్ అప్రోచెస్ అనేది ఏంటి, మనకి లాంగ్వేజ్ రికగ్నైజర్స్ అండ్ లాంగ్వేజ్ జనరేటర్స్. ఈ 2 థింగ్స్ని మనం ఫార్మల్ అప్రోచెస్ కింద చెప్తాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్ ఏంటి, ఫార్మల్ మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ సింటాక్స్. ఇందులో యాక్చువల్గా మనకి బిఎన్ఎఫ్, ఈబిఎన్ఎఫ్ అనే 2 థింగ్స్ తీసుకుంటాం. ఈ 2 థింగ్స్కి చెప్పే ముందుగా మనం తెలుసుకోవాల్సింది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ తర్వాత మనకి అందులో కేటగిరీస్ వచ్చేసరికి బ్యాకర్స్ నార్మల్ ఫామ్ అండ్ ఎక్స్టెండెడ్ బ్యాకర్స్ నార్మల్ ఫామ్ అని మనకి 2 థింగ్స్, దట్ ఈస్ బిఎన్ఎఫ్ అండ్ ఈబిఎన్ఎఫ్. సో జనరల్గా థియరీ ఆఫ్ కాంపిటీషన్స్ ఇలాంటి దాంట్లో మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ అనే టర్మినాలజీ వినుంటాం. అప్పటి వరకు మీరు ఇంకా రీచ్ అవ్వలేదు, బిఫోర్గా మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అనుకోండి. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనేది మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అంటే ఒక లాంగ్వేజ్ మీద వన్ స్టేట్మెంట్ మీద యాక్సెప్టెన్సీ ఆర్ రిజెక్టెన్సీ చెక్ చేసేటప్పుడు మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనే ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, వన్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఆర్ వన్ టైప్ ఆఫ్ మెథడ్. సో ఇలాంటి థింగ్స్ని మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ద్వారా సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో బిఎన్ఎఫ్ అండ్ ఈబిఎన్ఎఫ్ మనకి ఎలా వర్క్ అవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బిఎన్ఎఫ్. ఈ బిఎన్ఎఫ్ అనేది సేమ్ మనం ఏదైతే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ తీసుకుంటామో దానికి ఈక్వలెంట్గా వర్క్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే వాట్ ఎక్స్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ మీన్స్ ఇట్స్ జనరేటింగ్ డిఫరెంట్ స్ట్రింగ్స్. సో అలాంటి స్ట్రింగ్స్ని డిఫైన్ చేస్తూ యాక్సెప్టెన్స్ రిజెక్టెన్సీ చెక్ చేసేదే మనకి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఏదైతే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా మెయిన్ రికర్సివ్ రూల్స్ బేస్డ్ ఆన్ జరుగుతాయి. సో అలాంటి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి ఈక్వలెంట్ వచ్చేసరికి మనకి బిఎన్ఎఫ్, దట్ ఈస్ ద బ్యాకర్స్ నార్మల్ ఫామ్. దట్ ఈస్ బ్యాకర్స్ నార్మల్ ఫామ్. ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై మనకి ఇన్వెంట్ చేసింది జాన్ బేకర్స్. నెక్స్ట్ ఇది ఒక మెటా లాంగ్వేజ్ అని చెప్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అనదర్ లాంగ్వేజ్. సో ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ది బ్యాకర్స్ నార్మల్ ఫామ్, దట్ ఈస్ బిఎన్ఎఫ్. ఓకే, సో ఇప్పుడు ఈ బిఎన్ఎఫ్కి సంబంధించి అసలు గ్రామర్ ఎలా తీసుకుంటాము, దాని యొక్క ఫండమెంటల్స్ ఏంటి అంటే ఇందులో మనం తీసుకునే టర్మినాలజీస్ నాన్ టర్మినల్స్, టెర్మినల్స్ అండ్ గ్రామర్. అంటే మీరు ఒక బిఎన్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకుంటే మనం అందులో నాన్ టర్మినల్స్, టెర్మినల్స్, గ్రామర్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందులో యూజ్ చేసే నాన్ టర్మినల్స్ వచ్చేసరికి బిఎన్ఎఫ్ అబ్స్ట్రాక్షన్స్. టెర్మినల్స్ వచ్చేసరికి మనం ఇందాక కొన్ని వర్డ్స్ చెప్పుకున్నాం, సెంటెన్స్, లాంగ్వేజ్, లెగ్జిమాస్, టోకెన్స్. అంటే ఇక్కడ టర్మినల్స్ కింద లెగ్జిమాస్ అండ్ టోకెన్స్ తీసుకుంటాం. గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ వచ్చేసరికి రూల్స్. అంటే ఏ రూల్స్తో స్టేట్మెంట్స్ డెవలప్ చేస్తున్నాము అనేది చెప్పేదే గ్రామర్. ఓకే, బిఎన్ఎఫ్ రూల్స్. ఇక్కడ మనం ఈ లాంగ్వేజ్లో ఉండే రూల్స్ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ రూల్ వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ కంపల్సరీ మనం తీసుకుంటున్నాం. ఆ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్లో టెర్మినల్స్ అండ్ నాన్ టెర్మినల్ సింబల్స్తో మనం ఫామ్ చేసుకుంటున్నాం. సో బిఎన్ఎఫ్ హ్యావింగ్ బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా టెర్మినల్స్ అండ్ నాన్ టెర్మినల్స్ కాంబినేషన్స్లో తీసుకుంటున్నాం. అలానే గ్రామర్ ఏం చెప్తోంది, ఇట్ ఈస్ ఏ ఫైనైట్ నాన్ ఎంటీ సెట్ ఆఫ్ రూల్స్. నాన్ ఎంటీ సెట్, ఎంటీ సెట్ అంటే ఎంటీగా ఉండటం, నాన్ ఎంటీ అంటే ఎంటీగా లేకపోవడం, అంటే కంపల్సరీ అందులో కొన్ని రూల్స్తో మనం తీసుకుంటున్నాం. వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్, ఇట్ హ్యావ్ మోర్ దాన్ వన్ ఆర్హెచ్ఎస్. అబ్స్ట్రాక్షన్ అనే థింగ్లో బిఎన్ఎఫ్లో
అబ్స్ట్రాక్షన్ అంటే ఆర్హెచ్ సైడ్ మనం మోర్ దాన్ వన్ థింగ్ అనేది తీసుకుంటాం. సో జనరల్గా మీరు ఇక్కడ ఎక్స్ తీసుకున్నారనుకోండి, అంటే దీన్ని ఇక్కడ చెప్పట్లేదు, నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దట్ ఈస్ 1, 2, 3. దిస్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్. మోర్ దాన్ వన్ వాల్యూ ఉంది. దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే మనం తీసుకునేది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మోర్ దాన్ వన్ థింగ్ తీసుకుంటాం. దట్ ఈస్ ద అబ్స్ట్రాక్షన్. ఇవి మనకి బిఎన్ఎఫ్కి సంబంధించి రూల్స్. దీనికి సంబంధించిన సింటాక్స్ ఏంటి అంటే ఐడెంటిటీ లిస్ట్, ఐడెంటిఫైయర్ లిస్ట్. ఇక్కడ మీరు కంపల్సరీ యాంగులర్ బ్రాకెట్స్లో మెన్షన్ చేయాలి. సో దట్ ఈస్ ద ఐడెంటిఫైయర్ లిస్ట్ 2. ఐడెంటిఫైయర్ లిస్ట్ ఏం చెప్తోంది? ఐడెంటిఫైయర్ అండ్ ఐడెంటిఫైయర్ లిస్ట్. నెక్స్ట్ దానికి సంబంధించిన స్టేట్మెంట్, దానికి సంబంధించిన సింగిల్ స్టేట్మెంట్. ఇది కంపల్సరీ కూడా మనకి బిగిన్ అండ్ ఎండ్తో స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. సో అది మనకి ఇక్కడ చెప్తోంది సింటాక్స్లో. STMT మీన్స్ స్టేట్మెంట్ టు సింగిల్ స్టేట్మెంట్ ఆర్ బిగిన్ టు స్టేట్మెంట్ లిస్ట్ అండ్ ఎండ్. ఇది మనకి దీనికి సంబంధించిన సింటాక్స్. సో ఇవన్నీ కూడా నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. దీన్ని మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేసి అక్కడ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది జస్ట్ మనం సబ్జెక్ట్లో నేర్చుకునే థింగ్స్. దీనికంటూ పర్టికులర్గా ఏ మీనింగ్స్ ఉండవు, అందరూ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది. నేను మ్యాక్సిమం ఎంత ఈజియెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలో అంత ఈజియెస్ట్ వేలో ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఒక లిస్ట్ని డిస్క్రైబ్ చేయాలి అంటే దట్ ఈస్ ద డిస్క్రైబింగ్ లిస్ట్. అది కూడా మనకి సింటాక్టిక్ లిస్ట్ ఆర్ డిస్క్రైబ్డ్ యూజింగ్ రికర్షన్. ఆల్రెడీ మనం ఇందాక ఒక చిన్న పాయింట్ చెప్పుకున్నాం, మీకు మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నాను. కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రికర్సివ్ రూల్స్. సో ఇక్కడ బిఎన్ఎఫ్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు ది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సో ఇక్కడ సింటాక్టిక్ లిస్ట్ అనేవి యూజింగ్ రికర్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం డిస్క్రైబ్ చేసుకుంటున్నాం. ఇక్కడ డెరివేషన్ ట్రీ అనే ఒక కాన్సెప్ట్, పార్స్ ట్రీ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ఏ డెరివేషన్ ఈజ్ ఏ రిపీటెడ్ అప్లికేషన్ ఆఫ్ రూల్స్. అంటే మనం ఒక రూల్ తీసుకుంటే దాన్ని ఒక రిపీటెడ్గా అప్లికేషన్ కింద మనం డిరైవ్ చేసుకుంటూ వెళ్తాం. అది కూడా స్టార్టింగ్ విత్ స్టార్ట్, ఎండింగ్ విత్ ఏ సెంటెన్స్తో ఎండ్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకుంది స్టార్టింగ్ విత్ స్టార్ట్ అండ్ ఎండింగ్ విత్ ఎండ్. ఇక్కడ స్టార్టింగ్ విత్ స్టార్ట్ అండ్ ఎండింగ్ విత్ స్టేట్మెంట్, ఏదైనా ఒక సెంటెన్స్. ఇక్కడ చూడండి ఒక చిన్న గ్రామర్, అంటే దీనికి ఒక చిన్న రూల్ విత్ ఎగ్జాంపుల్. ప్రోగ్రామ్ టు స్టేట్మెంట్స్ మనం డిఫైన్ చేసాం. అంటే ఫస్ట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి, ప్రోగ్రామ్స్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చినాయి. అంటే ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. అలాంటి స్టేట్మెంట్స్ నుంచి మళ్ళీ మనం ఏం తీసుకున్నాం? సింగిల్ స్టేట్మెంట్ తీసుకున్నాం. సింగిల్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్ టు మల్టిపుల్ స్టేట్మెంట్స్. ఎస్ ఉంది అంటే దట్ ఈస్ స్టేట్మెంట్స్ మల్టిపుల్. ఇక్కడ సింగిల్ స్టేట్మెంట్ అనేది మనం తీసుకున్నాం. అంటే ప్రోగ్రామ్స్లో కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ నుంచి మనం సింగిల్ స్టేట్మెంట్ తీసుకున్నాం. దెన్ ఈ స్టేట్మెంట్లో మనకి ఏముంటాయి? వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్స్, అలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో అలాంటి స్టేట్మెంట్ నుంచి అగైన్ మనం ఒక వేరియబుల్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అనే ఒక థింగ్ తీసుకున్నాం. వేరియబుల్ ఈక్వల్ టు expression. So this variable is represented A, B, C, D. Okay. ఎక్స్ప్రెషన్లో ఏముంది? టర్మ్ ప్లస్ టర్మ్, టర్మ్ మైనస్ టర్మ్. మనం ఏదైనా ఒక టర్మ్ తీసుకుంటే ఆ టర్మ్ 2 టర్మ్స్కి మధ్యలో ఎడిషన్ అండ్ 2 టర్మ్స్కి మధ్యలో సబ్ట్రాక్షన్. దెన్ దట్ టర్మ్ రిఫర్స్ వేరియబుల్ విత్ కాన్స్టెంట్. ఇది మనం చేసే చిన్న ఆపరేషన్ అనుకుందాం, మ్యాథమెటికల్ ఆపరేషన్. సో దట్ ఆపరేషన్ని మనం సింటాక్టికల్గా ఎలా డిస్క్రైబ్ చేస్తాం గ్రామర్లో అనేది ఈ స్టేట్మెంట్స్. మనం రాసే స్టేట్మెంట్స్ మనకు అర్థమైతే చాలు ఈ సబ్జెక్ట్లో. ఓకే, ఇంకా డెప్త్గా అయితే మనకి ఈ సబ్జెక్ట్తో అంత నాలెడ్జ్ అయితే అవసరం లేదు. బట్ మనం రాసే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ గురించి ఫస్ట్ మనకి అర్థం కావాలి. సో నేను చెప్తున్నాను, ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే అందులో మల్టిపుల్ స్టేట్మెంట్స్ నుంచి సింగిల్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. ఆ సింగిల్ స్టేట్మెంట్లో ఉన్న వేరియబుల్ ఎక్స్ప్రెషన్స్, వేరియబుల్లో ఉన్న రిఫరెన్స్ వేరియబుల్స్ ABCD, దట్ ఎక్స్ప్రెషన్స్ హ్యావింగ్ టర్మ్స్ term plus term, term minus term. So that term refers variable with constant. Simple thing. అలానే ఇదే తీసుకున్న గ్రామర్ని మనం ఒక పాస్ ట్రీలో మెన్షన్ చేయాలి. ట్రీ ఈజ్ నథింగ్ బట్ హైరారికల్ ఫామ్. సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, హైరారికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ డెరివేషన్. ఇప్పుడే నేను ఏదైతే మీకు చెప్పానో దాన్ని మనం ఒక డెరివేషన్లో మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ నుంచి స్టేట్మెంట్స్ నుంచి స్టేట్మెంట్, వేరియబుల్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? ABCD. నేను ఇక్కడ A ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక మనం చెప్పుకున్నాం 2 థింగ్స్, టర్మ్ ప్లస్ టర్మ్, టర్మ్ మైనస్ టర్మ్. సో A అనేది వేరియబుల్ అయితే ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అంటే టర్మ్ ప్లస్ టర్మ్. సో వాట్ ఈస్ టర్మ్? వేరియబుల్ ప్లస్ టర్మ్.
నెక్స్ట్ వేరియబుల్ ఆల్రెడీ ఏ యూజ్ చేసాం. అనదర్ వేరియబుల్ ఈజ్ బి ప్లస్ టర్మ్. వాట్ ఈస్ టర్మ్? వేరియబుల్ ప్లస్ కాన్స్టెంట్. సో దట్ ఈస్ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్. సో దట్ ఈస్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ కాన్స్టెంట్. ఇలా మనం ఒక ప్రోగ్రామ్, ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. దిట్ ఈస్ డెరివేషన్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ పార్స్ ట్రీ. పార్స్ ట్రీ ఇప్పుడు ఏదైతే స్టెప్ బై స్టెప్ రాసుకొచ్చామో దాన్ని ట్రీ రిప్రజెంటేషన్లో మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ టు స్టేట్మెంట్స్, స్టేట్మెంట్స్ టు స్టేట్మెంట్, with statement variable equal to expression. What is this variable? A equal to expression is divided to term plus term, term with variable, term with constant, variable with b. So finally A equal to b plus constant. సో ఇది మనం ఒక పార్స్ ట్రీ రిప్రజెంట్ చేసే ప్రొసీజర్. మీకు ఎక్కడైనా కొంచెం టాపిక్ ఇంకా డౌట్గా ఉంది అనుకుంటే ఒక్కసారి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఒక్కసారి బ్యాక్ సైడ్ చేసుకుని మళ్ళీ టాపిక్ అనేది కొంచెం వినండి. ఎందుకంటే ఇది కొంచెం టిపికల్ టాపిక్స్. ఆ సబ్జెక్ట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, కానీ మీరు కొంచెం కేర్ఫుల్గా వింటే అంత కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అయితే కాదు. సో నెక్స్ట్ వన్ అంబిగ్యూటీ ఇన్ గ్రామర్. ఇప్పుడు గ్రామర్ అంటే తెలుసుకున్నాము, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే తెలుసుకున్నాం, బిఎన్ఎఫ్లో ఉన్నాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో అంబిగ్యూటీ వస్తుంది. ఎప్పుడు అంబిగ్యూటీ వస్తుంది? ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చూసాం, ఆ ప్రోగ్రాంలో నేను ఒక స్టేట్మెంట్లో ఒక మల్టిపుల్ స్టేట్మెంట్స్ నుంచి నేను ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. ఆ స్టేట్మెంట్ నుంచి నేను ఒక టైప్ ఆఫ్ థింకింగ్లో, నా థింకింగ్లో నేను కోడింగ్ రాసుకుంటూ వెళ్ళాను. బట్ మీ థింకింగ్లో మీరు ఒక కోడింగ్ రాసుకుంటూ వెళ్ళారు, కానీ ఫైనల్గా వచ్చే సొల్యూషన్ ఒకటే అనుకుందాం. అంటే ఒకే ప్రోగ్రామ్కి డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి మనం చూపించాం. బట్ అక్కడ ఒకటే ప్రాబ్లం తీసుకున్నప్పుడు దాని యొక్క సొల్యూషన్ కూడా ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఓకే, మనం తీసుకునే ప్రొసీజర్స్ డిఫరెంట్ అయితే సేమ్ సొల్యూషన్ అనేది ఉండాలి. కానీ ఎప్పుడైతే డిఫరెంట్గా మనం ఫేస్ చేస్తున్నామో దట్ ఈజ్ అంబిగ్యూటీ. అంటే చిన్న డిస్టర్బెన్స్ అన్నమాట. అలాంటి డిస్టర్బెన్స్ మనం గ్రామర్లో ఫేస్ చేస్తాం. దాన్నే అంబిగ్యూటీ ఇన్ గ్రామర్ అంటాం. సో ఏ గ్రామర్ ఈజ్ అంబిగ్యూస్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇట్ జనరేట్స్ ఏ సెంటెన్షియల్ ఫామ్. అంటే మనకి ఏదైతే ఒక సెంటెన్షియల్ ఫామ్ కనుక జనరేట్ చేస్తున్నామో దట్ హ్యాస్ 2 or more డిఫరెంట్ పార్స్ ట్రీస్. అంటే ఒకే సెంటెన్షియల్ ఫార్మేట్కి మనం 2 డిఫరెంట్ పార్స్ ట్రీస్ కనుక, అంటే డిఫరెంట్ సేమ్ కాదు, 2 డిఫరెంట్ పార్స్ ట్రీస్ కనుక మనం ఫేస్ చేస్తే దట్ ఈజ్ అంబిగ్యూటీ అంటాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ నుంచి ఎక్స్ప్రెషన్ విత్ ఆపరేషన్ విత్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. దట్ ఈ ఎక్స్ప్రెషన్ నుంచి కాన్స్టెంట్ కింద రిఫర్ చేసుకున్నాను, అండ్ ఆపరేషన్ అండ్ వన్ మోర్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి కాన్స్టెంట్గా తీసుకున్నాను, ఈ ఎక్స్ప్రెషన్ నుంచి కాన్స్టెంట్గా తీసుకున్నాను. బట్ ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి తీసుకున్న కాన్స్టెంట్కి ఇక్కడ లాస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి తీసుకున్న కాన్స్టెంట్ కింద ఫస్ట్ దాన్ని తీసుకున్నాను. అంటే నేను ఇలా థింక్ చేస్తే వేరే పర్సన్ ఇలా థింక్ చేయొచ్చు. ఏదైనా ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చిన వాల్యూసే కాబట్టి మన థింకింగ్ని బట్టి మనం చేస్తాం. బట్ అక్కడ ఏమవుతుంది? 2 డిఫరెంట్ థింగ్స్లో అది ఫామ్ అవుతుంది. సో ఇన్ దట్ కేసెస్ వీఆర్ యాక్సెప్టింగ్ ద అంబిగ్యూటీ ఆఫ్ గ్రామర్. అలాంటి సిచ్యువేషన్స్ లేని థింగ్స్ని మనం ఏమంటాము అంటే నాన్ అంబిగ్యూటీ ఆర్ అన్అంబిగ్యూటీ అని చెప్తాం. ఓకే, సో ఇలాంటి థింగ్స్లో ఇంకా మనం ఇవి కూడా ఫేస్ చేయకుండా ఇంకా ఈజీగా మనం సింటాక్సెస్ని ఫామ్ చేసుకోవడం కోసం మనం థింక్ చేస్తాం ఆటోమేటిక్గా. సో అలాంటి కేసెస్ చూడండి. ఇఫ్ వీ యూజ్ ద పార్స్ ట్రీస్ టు ఇండికేట్ ప్రెసిడెన్స్ లెవెల్స్ ఆఫ్ ది ఆపరేటర్స్. అంటే మనం ఇక్కడ యూజ్ చేసే ఆపరేటర్స్ వల్లే కదా ఈ కన్ఫ్యూజన్. ఇలాంటి ఆపరేటర్స్ని ఫేస్ చేసేటప్పుడు మనకి ఈ పార్స్ ట్రీస్లో ఈ థింగ్స్ రాకుండా మనం వీ కెనాట్ హ్యావ్ అంబిగ్యూటీ. అంటే మనం అంబిగ్యూటీ రాకుండా మనం థింగ్స్ని పెర్ఫామ్ చేయడం కోసం ఈ ప్రెసిడెన్స్ ఆఫ్ ది లెవెల్స్ ఆఫ్ ది ఆపరేటర్స్ని మనం ఇండికేట్ చేయడం థింగ్ అనేది చేంజ్ చేసుకుంటాం. అది ఎలా? సో దట్ ఈజ్ ఈబిఎన్ఎఫ్. అంటే బిఎన్ఎఫ్లో మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసామో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడం కోసం నెక్స్ట్ తీసుకున్న టాపిక్ వచ్చేసరికి ఈబిఎన్ఎఫ్. అంటే బిఎన్ఎఫ్కి ఎక్స్టెండెడ్ చేసాం. దట్ ఈస్ ఎక్స్టెండెడ్ బ్యాక్ నార్మల్ ఫామ్. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇంకా షార్ట్ కట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎలా షార్ట్ కట్ చేస్తాం? ఆప్షనల్ పార్ట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. మనకి ఏదైతే మొత్తం మన ప్రోగ్రామింగ్లో ఆప్షనల్ పార్ట్స్ ఉంటాయో దాన్ని హైడ్ చేయడం కోసం వాటిని ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తున్నాం. అండ్ ద సెకండ్ థింగ్ ఆల్టర్నేటివ్ పార్ట్స్. ఆర్హెచ్ఎస్లో మనకి ఏం చెప్పుకున్నాం? మోర్ దాన్ 1 పార్ట్ అనేది ఉండాలని చెప్పుకున్నాం. అలాంటి ఆర్హెచ్ఎస్లో ఆల్టర్నేటివ్ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇన్సైడ్ పెరాన్సిస్లో ప్లేస్ చేస్తాం.
అండ్ ఆ ఇన్సైడ్ parenthesisలో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ సెపరేటెడ్ విత్ వెర్టికల్ బార్స్. సో అక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా వెర్టికల్ బార్తో ఆర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ లాగా మనం ఒక వెర్టికల్ బార్తో మెన్షన్ చేస్తాం. సో దట్ ఈస్ టర్మ్ టు టర్మ్ ప్లస్ ఆర్ మైనస్ కాన్స్ట్. అంటే ఇక్కడ సింపుల్ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, టర్మ్ ప్లస్ టర్మ్ విత్ కాన్స్టెంట్, టర్మ్ మైనస్ కాన్స్టెంట్. ఇలా మనకి ఒకటి టూ థింగ్స్ మధ్యలో ఆపరేషన్ చేంజ్ అయింది అంటే ప్లస్ మైనస్, దాన్ని షార్ట్కట్లో మనం రిప్రజెంట్ చేయడం. నెక్స్ట్ రిపిటీషన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ బ్రేసెస్, కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్లో మనం రిపిటేటివ్గా ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని మెన్షన్ చేస్తాం. సో ఇలాంటి వాటికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం బిఎన్ఎఫ్లో ఎలా రాస్తాం, ఈబిఎన్ఎఫ్లో ఎలా రాస్తాం. బిఎన్ఎఫ్లో చూడండి, ఎక్స్ప్రెషన్ నుంచి ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ ఆర్ ఎక్స్ప్రెషన్ మైనస్ టర్మ్, అంటే ఒకే ఎక్స్ప్రెషన్కి టర్మ్కి మధ్యలో మనం ప్లస్ మైనస్ టూ ఆపరేషన్స్ యూస్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి టర్మ్కి అనదర్ టర్మ్కి మధ్యలో ప్లస్ మైనస్ని మనం రిపీట్ చేస్తున్నాం. సో రిపీట్ చేస్తున్నాం కాబట్టి కర్లీ బ్రేసెస్ విత్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ టర్మ్ ఇంటూ ఫ్యాక్టర్, టర్మ్ ఆర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఫ్యాక్టర్కి మధ్యలో రిపీటెడ్గా టూ స్టేట్మెంట్స్ వచ్చినాయి విత్ ఇంటూ అండ్ స్లాష్. సో మనం ఇక్కడ బిఎన్ఎఫ్ నుంచి ఈబిఎన్ఎఫ్కి వెళ్ళే రీజన్ ఏంటంటే బిఎన్ఎఫ్లో అంబిగ్యూటీ అక్కర్ అవుతుంది, టూ డిఫరెంట్ పాస్ట్రీస్ రావటం వల్ల దాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఈబిఎన్ఎఫ్లోకి మూవ్ అయ్యాం. ఈబిఎన్ఎఫ్లో ఇలాంటి థింగ్స్ పెర్ఫామ్ చేయడం వల్ల బిఎన్ఎఫ్లో వచ్చే అంబిగ్యూటీ అక్కర్ అవ్వకుండా ఈబిఎన్ఎఫ్లో మనం హ్యాపీగా ప్రోగ్రామ్ నుంచి సాల్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఈబిఎన్ఎఫ్. సో ద నెక్స్ట్ థింగ్, యాట్రిబ్యూట్ గ్రామర్స్. ఇది ఇంకొక టాపిక్. యాట్రిబ్యూట్ గ్రామర్స్ వచ్చేసరికి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్లో కొన్ని మనం డిఫైన్ చేయలేకపోతాం. సో అంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ కెనాట్ డిస్క్రైబ్ ఆల్ ఆఫ్ ద సింటాక్సెస్. ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సింటాక్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం బై యూజింగ్ ఓన్లీ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ మనం డిఫైన్ చేయలేం. సో అందుకోసం మనం తీసుకునే ప్రైమరీ వాల్యూస్ ఏంటి అంటే స్టాటిక్ సెమాంటిక్ స్పెసిఫికేషన్స్ అండ్ కంపైలర్ డిజైన్. స్టాటిక్ సెమాంటిక్స్ చెకింగ్, ఈ టూ థింగ్స్ అనేవి మనం కొత్తగా యాడ్ చేసుకోవడం అంటే ఇంకొంచెం మనం నేర్చుకుంటాం అనమాట. దట్ ఈస్ యాట్రిబ్యూట్ గ్రామర్స్. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్తో అడిషనల్గా యాట్రిబ్యూట్ గ్రామర్స్. ఇక్కడ మనం సింటాక్స్ ఎలా డిఫైన్ చేసుకుంటాం యాట్రిబ్యూట్స్లో అంటే అసైన్ విత్ వేరియబుల్ టు ఎక్స్ప్రెషన్. అంటే వేరియబుల్ టు ఎక్స్ప్రెషన్ అనేది అసైన్లో తీసుకుంటున్నాం, ఎక్స్ప్రెషన్లో ఏం తీసుకుంటున్నాం వేరియబుల్ ప్లస్ వేరియబుల్ ఆర్ వేరియబుల్. ఇక్కడ మనం తీసుకునే వేరియబుల్స్ వచ్చేసరికి ఏబిసి. Actual type synthesized for variable and expression. Expected type is inherited for expression. మీకు ఈ లైన్స్ అర్థం కావాలి అంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. అక్కడ నేను క్లియర్గా మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడి వరకు మీరు కన్ఫ్యూజన్ ఏమన్నా అయితే హోల్డ్ చేయండి. ఓకే, ద నెక్స్ట్ వన్ యాట్రిబ్యూట్ గ్రామర్కి సంబంధించిన రూల్స్. ఫస్ట్ సింటాక్స్ రూల్స్. సింటాక్స్ రూల్లో ఫస్ట్ థింగ్ మనం చెప్పుకున్నాం ఇందాక బ్యాక్ సైడ్, ఎక్స్ప్రెషన్ టు వేరియబుల్ ప్లస్ వేరియబుల్. అంటే వేరియబుల్ టూ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, వేరియబుల్ ఆఫ్ 1 ప్లస్ వేరియబుల్ ఆఫ్ 2 టు ది ఎక్స్ప్రెషన్. సిమాంటిక్ రూల్ ఏంటి ఇక్కడ, వాట్ ఈజ్ వేరియబుల్ 1 అండ్ వాట్ ఈజ్ వేరియబుల్ 2. సో దట్ వేరియబుల్ 1 డాట్ ఈఎన్వి టు ఎక్స్ప్రెషన్ నుంచి మనం తీసుకున్న వేరియబుల్ 1 అండ్ వేరియబుల్ 2 డాట్ ఈఎన్వి ఈజ్ టు ఎక్స్ప్రెషన్ డాట్ ఈఎన్వి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ డాట్ యాక్చువల్ టైప్. ఇదంతా కూడా మనం రిప్రజెంట్ చేసే సింటాక్స్ రూల్ అనమాట. ఎక్స్ప్రెషన్ నుంచి యాక్చువల్ టైప్ ఏదైతే ఉందో వేరియబుల్ 1 డాట్ యాక్చువల్ టైప్ అనేది తీసుకుంటాం. ఇట్ ఈస్ టైప్ ఈజ్ నథింగ్ బట్ విచ్ టైప్ ఆఫ్ డేటా ఆర్ విచ్ టైప్ ఆఫ్ ఇట్ హోల్డ్స్. నెక్స్ట్ వేరియబుల్ ఆఫ్ 1 ప్రిడికేట్. ఇక్కడ వేరియబుల్ ఆఫ్ 1 డాట్ యాక్చువల్ టైప్ ఈక్వల్ టు వేరియబుల్ 2 ఆఫ్ యాక్చువల్ టైప్. సో దీన్ని మనం అసైన్ చేసుకుంటున్నాం. ఎక్స్ప్రెషన్ డాట్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ డాట్ యాక్చువల్ టైప్. మనం తీసుకున్న ఎక్స్పెక్టెడ్ టైప్ ఏంటి, మనం తీసుకున్న యాక్చువల్ టైప్ ఏంటి. సో ఇలాంటి థింగ్స్ ఫస్ట్ పెర్ఫామ్ చేయాలి అంటే మనకి చూడండి యాట్రిబ్యూట్ వాల్యూస్ అనేవి కంప్యూట్ చేయాలి. కంప్యూట్ అంటే కంబైన్ చేయాలి. ఈ టోటల్ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి అంటే మనం నెక్స్ట్ తీసుకునే ఎగ్జాంపుల్తోనే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇఫ్ ఆల్ ఆర్ ఇన్హెరిటెడ్, మనం తీసుకున్న ఆల్ రూల్స్ విత్ ప్రిడికేట్స్ కనుక మనం ఇన్హెరిట్ చేసుకుంటూ చేయాలి అంటే టాప్ డౌన్ అప్రోచ్లో ఒక ట్రీ అనేది ఫామ్ చేసుకుంటాం. ఇఫ్ ఆల్ ఆర్ సింథసైజ్ ఫార్మేషన్లో తీసుకోవాలి అంటే బాటమ్ అప్ అప్రోచ్లో ఒక ట్రీ ఫామ్ చేసుకుంటాం. బోత్ కాంబినేషన్స్ తీసుకోవాలి అంటే టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్, ఈ టూ థింగ్స్లో తీసుకుంటాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ టాపిక్ రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ వాట్ ఈజ్ సింటాక్స్ చూసాం,
అండ్ సింటాక్స్కి వచ్చేసరికి మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ డిస్క్రైబ్ చేసుకునే ప్రొసీజర్స్లో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, బిఎన్ఎఫ్లో వచ్చే అంబిగ్యూటీని ఓవర్కమ్ చేసుకోవడం కోసం ఈబిఎన్ఎఫ్లో కొంచెం షార్ట్ కట్స్. ఈబిఎన్ఎఫ్ విత్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ మనం అన్ని సింటాక్సెస్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇంకా రిప్రజెంట్ చేయలేం కాబట్టి అట్రిబ్యూట్ గ్రామర్ అనే టాపిక్ చూస్తున్నాం. ఓకే, సో దెన్ దిస్ ఈజ్ ద ఎనదర్ టాపిక్. మనం సింటాక్స్ చూసాం కదా, సింటాక్స్ నుంచి సిమాంటిక్స్ అంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో అనేది మనకి ఇక్కడ సిమాంటిక్స్. సిమాంటిక్స్ అంటే ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఏం నీడ్ అయింది, మీనింగ్ కూడా అవసరమైంది. బట్ మీనింగ్ చెప్పేటప్పుడు ఎక్కడా కూడా ఒక వన్ థింగ్లోనే మనం చెప్పాలి, ఈ ఎక్స్ప్లెనేషన్తోనే మనం చెప్పాలి అనేది మనకి ఏం లేదు. సో అందుకనే దెర్ ఈజ్ నో సింగిల్ వైడ్లీ యాక్సెప్టబుల్ నోటేషన్ ఆఫ్ ఫార్మలిజం ఫర్ ది డిస్క్రైబింగ్ సిమాంటిక్స్. ఒక సిమాంటిక్ చెప్పాలి అంటే మీరు ఒక మూవీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అడిగారు, నేను ఒక థింగ్లో నేను ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, మీరు వేరే పర్సన్ అడిగారు, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ థింగ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూఆర్ యాక్సెప్టింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, అవన్నీ సేమ్ థింగ్లో ఉండాలి అంటే ఉండవు. సో అవన్నీ కూడా ఒకే ప్రొసీజర్లో ఉండాలి అంటే ఉండవు. సో సిమాంటిక్ అనేది ఏంటి అంటే అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అవి ఏ టైప్ ఆఫ్ థింగ్లో ఉన్నా బట్ దాని గురించి మాత్రమే మనం చెప్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే మనం సింటాక్స్ గురించే చెప్తున్నాం కానీ ఎవరి ఎక్స్ప్రెషన్ వారిది. అలాంటి సిమాంటిక్స్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ థింగ్ ఆపరేషనల్ సిమాంటిక్స్. ఆపరేషనల్ సిమాంటిక్స్లో మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ఫస్ట్ ఇట్ డిస్క్రైబ్స్ ప్రోగ్రామ్ యొక్క మీనింగ్ని డిఫైన్ చేస్తుంది బై ఎగ్జిక్యూటింగ్ ఇట్ స్టేట్మెంట్స్. మనం సింపుల్ థింగ్ ఒక సి ప్రోగ్రామింగ్ డెవలప్ చేసాం, కోడింగ్. ఆ సి ప్రోగ్రామ్ని మీరు F9 ప్రెస్ చేయగానే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ చెక్ చేస్తూ ఎర్రర్స్ అనేవి మనకి షో చేస్తాయి. దాన్ని ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి ఈ స్టేట్మెంట్ చదివేటప్పుడు. ప్రోగ్రామ్ బై ఎగ్జిక్యూటింగ్ ఇట్ స్టేట్మెంట్స్ ఆన్ ఏ మెషిన్లో మీరు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాని యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ యొక్క మీనింగ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎయిదర్ సిమ్యులేటెడ్ ఆర్ యాక్చువల్. మీరు ఆల్రెడీ డిఫైన్ చేసినా లేదు ప్రెజెంట్ యాక్చువల్గా డిఫైన్ చేస్తున్నా కూడా ఇట్స్ గివింగ్ ద మీనింగ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ ద చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెషిన్. ఒకవేళ మీరు తీసుకున్న మెషిన్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ అనేది చేంజ్ చేశారు, ఇట్ డిఫైన్స్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం స్టేట్మెంట్ యొక్క మీనింగ్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఇలాంటి సిమాంటిక్స్ని కనుక మీరు యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక విర్చువల్ మెషిన్ ఉండాలి ఇన్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. అలానే ఒక ప్యూర్ హార్డ్వేర్ ఇంటర్ప్రిటర్ ఉండాలి ఎక్స్పెన్సివ్లో, సాఫ్ట్వేర్ ప్యూర్ ఇంటర్ప్రిటర్ ఉండాలి, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఉన్నా కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం, బట్ ఇవి మనకి ఆపరేషనల్ సిమాంటిక్స్లో ఉన్న థింగ్స్. సో నెక్స్ట్ ఆపరేషనల్ సిమాంటిక్స్లో ఇంకా మంచి రిజల్ట్ రావాలి అంటే ఏ బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఒక కంప్లీట్ కంప్యూటర్ సిమ్యులేషన్ని తీసుకోవాలి. ఆ కంప్యూటర్ సిమ్యులేషన్ మనకి ఎలా ఉండాలి ఆ ప్రాసెస్ అంటే ఒక ట్రాన్స్లేటర్ బిల్డ్ చేసే ప్రాసెస్ ఉండాలి, అండ్ ఐడియలైజ్డ్ కంప్యూటర్ టైప్లో మనం ఒక బిల్డ్ చేసుకునే ప్రాసెస్ ఉండాలి. ఈ టూ థింగ్స్ని మనం ఒక ప్రాసెస్ కింద తీసుకుంటాం. అండ్ ఆపరేషనల్ సిమాంటిక్స్ని ఎవాల్యూషన్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఇఫ్ యూజ్డ్ ఇన్ఫార్మల్లీ అండ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ఇఫ్ యూజ్డ్ ఫార్మల్లీ. ఓకే, ఇవన్నీ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది ఆపరేషనల్ సిమాంటిక్స్కి సంబంధించి. నెక్స్ట్ మనం యూజ్ చేసేది ఎగ్జాంపుల్ దేనికి అంటే యాక్సోమేటిక్ సిమాంటిక్స్. ఇందులో మనం థింగ్స్ బేస్డ్ ఆన్ ఫార్మల్ లాజిక్, ఒరిజినల్ పర్పస్, అప్రోచ్. హియర్ వి యూజ్ ఎక్స్ప్రెషన్స్, దోస్ ఆర్ కాల్డ్ అసెషన్స్. సో ఇక్కడ మనకి టూ థింగ్స్ ఉంటాయి చూడండి. అసెషన్ అనేది మనం తీసుకున్న ఒక స్టేట్మెంట్. ఇప్పటి వరకు మనం ఏది చెప్పుకున్నా కూడా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోగ్రామ్ టు మల్టిపుల్ స్టేట్మెంట్స్ టు సింగిల్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం, దాన్ని ఒక ప్రీ కండిషన్ కింద తీసుకున్నాం. సో దట్ అసెషన్ ఫాలోయింగ్ ఏ స్టేట్మెంట్ ఈజ్ ఏ పోస్ట్ కండిషన్. ఫస్ట్ మనం డిఫైన్ చేసుకుంది ప్రీ కండిషన్ అయితే వీఆర్ ఫాలోయింగ్ ద పోస్ట్ కండిషన్. సో ఇప్పుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ప్రీ పోస్ట్ ఫార్మేషన్ మనకి స్టేట్మెంట్ విత్ పీ అండ్ క్యూ, అంటే పీ అనే ఒక తీసుకుంటున్నాం, దాన్ని స్టేట్మెంట్తో క్యూ అనే ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నాం.
ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏ కోలన్ ఈక్వల్ టు బి ప్లస్ వన్. కోలన్ ఈక్వల్ టు అనేది మనం తీసుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి అసైన్మెంట్ అనుకోండి. ఏ ఈక్వల్ టు బి ప్లస్ వన్ అయితే ఏ అనేది ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ వన్ ఉండాలి. సో ఏ అనేది గ్రేటర్ దాన్ వన్ ఉండాలి అంటే సింపుల్ థింగ్, రైట్ హ్యాండ్ సైడ్ ఆలోచించండి. వన్ అనేది ఏ అనే వాల్యూ వన్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే బి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకుందాం. బి ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, 0 ప్లస్ 1, ఏ వాల్యూ ఏమవుతుంది అప్పుడు 1 అవుతుంది. కానీ మన కండిషన్ ఏంటి, గ్రేటర్ దాన్ 1 ఉండాలి, అంటే 1 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు బి వాల్యూ డెఫినెట్గా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. అంటే 1 ప్లస్ 1 2, ఎస్ ద కండిషన్ ఈజ్ ట్రూ. 2 ప్లస్ 1 3, ఎస్ ద కండిషన్ ఈజ్ ట్రూ. అంటే మనం తీసుకున్న కండిషన్స్ చూడండి. వన్ పాసిబుల్ ప్రీ కండిషన్ ఈజ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 10. బి ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉంది అంటేనే మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతాం. సో బి ఈజ్ గ్రేటర్ దాన్ 10 ఉంది అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సాటిస్ఫైడ్. వీకెస్ట్ ప్రీ కండిషన్ ఏంటి, ప్రతి వాల్యూని చెక్ చేయటం. అంటే ఇంకా మనకి అక్కడ నెంబర్ ఆఫ్ రిపిటీషన్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. దట్ ఈస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే 1 నుంచి మనం యాక్సెప్టెన్స్ స్టార్ట్ చేస్తున్నాం. బట్ బి ఈక్వల్ టు 0 అయ్యిందంటే ఫెయిల్. సో దానికోసం మనం తీసుకున్న కండిషన్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ మనకి యాక్సోమాటిక్ సెమాంటిక్స్లో మనకి తీసుకునే ఎగ్జాంపుల్ సో కొంతమంది ఆల్రెడీ రైట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, బట్ మ్యాక్సిమం థింగ్స్ అలాగే చేశాను. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు ఎక్స్ప్లెనేషన్తోనే పాసిబుల్ అవుతుంది. సో దానికోసం నేను రైట్ చేయలేదు ప్రీ డిఫైన్గా. composition rule, that is R1. సో కాంపోజిషన్ రూల్ వచ్చేసరికి మెనీ ఆఫ్ ది రూల్స్ ఆక్సోమాటిక్ సెమాంటిక్స్లో ఎలా ఉంటుంది అంటే ఒక ప్రీ పోస్ట్ ఫార్ములాస్తో మనం ఏం చేస్తున్నాం, ట్రూత్ అనేది బేస్ చేసుకుంటూ డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం PS1, దట్ ఈస్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ విత్ క్యూ, ఇంకా S1 S2 అని కాల్ చేసుకుందాం. సో దట్ ఈస్ PS1 S2 Q. ఇక్కడ 2 థింగ్స్ని మనం సెపరేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఒక ఎసర్షన్ తీసుకుందాం. ఒక ఎసర్షన్ కనుక వచ్చింది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వాట్ ఈజ్ ఎసర్షన్ అనేది మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. బిఫోర్ ఏ స్టేట్మెంట్ ఈజ్ ఏ ప్రీ కండిషన్, ఆఫ్టర్ అనేది పోస్ట్ కండిషన్, దట్ ఈజ్ ఎసర్షన్ ఆర్. ఒక ఆర్ అనేది తీసుకుంటే PS1 R, PS1 R, again R S2 Q. So this is one assertion, for example. Then both are true if and only if అనే కండిషన్ తీసుకున్నాం కదా. సో ఒకవేళ PS1 ఆర్ RS2 Q అనేది బోత్ కనుక ట్రూ అయితే దట్ ఈస్ నోన్ యాజ్ ద రూల్ ఆఫ్ ఇన్ఫరెన్స్, ఇట్స్ ఎక్స్ప్రెసివ్. ఓకే, సో దాన్ని ఇఫ్ బోత్ ఆర్ ట్రూ అయితే కనుక దాన్నే మనం ఏం కాల్ చేస్తున్నాం, ఇన్ఫరెన్స్ అని కాల్ చేస్తున్నాం. సో దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, దట్ ఈస్ PS1 R సో ఇప్పుడు ఈ 2 థింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కంబైన్ చేస్తున్నాం. సో దట్ ఈస్ PS1 R S2, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి Q. సో ఇప్పుడు ఈ 2 కాంబినేషన్స్ మనకి దేంతో వచ్చినాయి, PS1 S2 అండ్ Q. సో ఈ థింగ్ నుంచి మనం డిఫైన్ చేసుకున్న కాంపౌండ్ రూల్ ప్రకారం ఈ కాంపౌండ్ రూల్ని మనం డిఫైన్ చేసుకున్నాం. సో దిస్ రూల్ ఈజ్ కాల్డ్ కాంపోజిషన్ రూల్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇంకా మీకు క్లియర్ కట్గా అర్థం అవడం కోసం నేను ఇక్కడ 3 స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను. దట్ ఈజ్ x మైనస్ వై అండ్ y కోలన్ ఈక్వల్ టు x ప్లస్ వై అండ్ x కోలన్ ఈక్వల్ టు y మైనస్ x. ఈ 3 స్టేట్మెంట్స్ని నేను తీసుకునేటప్పుడు ప్రీ కండిషన్ కింద ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. సో దట్ ఈస్ ద ప్రీ కండిషన్ x ఈక్వల్ టు క్యాపిటల్ A అండ్ y ఈక్వల్ టు B. అంటే ఇక్కడ
మనం తీసుకునే ప్రీ కండిషన్ ఇదైతే వాట్ ఈస్ దట్ పోస్ట్ కండిషన్? ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ప్రీవియస్గా మనం తీసుకున్న ఏ టాపిక్కి సంబంధించిన సింటాక్సెస్ అయినా ఏదైనా కూడా మీకు ఈ ఎగ్జాంపుల్తో 90% క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ మొత్తం కూడా మెయిన్గా ఎగ్జోమెటిక్ సెమాంటిక్స్కి ఆపరేషనల్ సెమాంటిక్స్కి సంబంధించింది. బట్ మనం యూజ్ చేసేది సింటాక్సెస్. సో ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పిన టాపిక్స్ని యూజ్ చేస్తూనే మనం ఈ థింగ్స్ అనేవి ఎగ్జాంపుల్లో చూస్తున్నాం. సో ఇక్కడ నేను పోస్ట్ కండిషన్ కింద x=b ఆర్ y=a అనే థింగ్ తీసుకున్నాను. అంటే ప్రీ కండిషన్కి రివర్స్ పొజిషన్లో ఎక్స్చేంజ్ చేసేసి వాల్యూస్ని పోస్ట్ కండిషన్లో తీసుకున్నాను. సో ఇక్కడ ఇప్పుడు మనం ఒక వ్యాలిడిటీ అనేది ప్రూవ్ చేద్దాం. నేను ఓన్లీ 1 కండిషన్తోనే ప్రూవ్ చేస్తున్నాను. 3 కండిషన్స్తో నేను ప్రూవ్ చేయట్లేదు, ఎందుకంటే అది చాలా లెంగ్దీ అయిపోతుంది మన వీడియో. సో నేను ఓన్లీ 1 పర్పస్లో మీకు నేను షో చేస్తాను. సో ఫస్ట్ నేను తీసుకునే స్టేట్మెంట్ x=a and y=b. సో ఫస్ట్ x:= x minus y, then y:= x plus y and x:= y minus x. y minus x and the condition మనం ప్రూవ్ చేయాల్సింది చూడండి సేమ్ x=b వాల్యూస్ ఎక్స్చేంజ్ అవుతూ y=a. సో ఇది మన యొక్క మెయిన్ పర్పస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఫార్మేషన్ అనేది తీసుకుందాం. అది ఏంటంటే x:= y minus x ఏదైతే ఉందో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఈ y మైనస్ ఎక్స్ని ఇచ్చిన గివెన్ దాంట్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే x=y మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? y మైనస్ ఎక్స్, ఓకే, ఈక్వల్ టు b అండ్ y=a. ఇక్కడ y:= x plus y ఉంది. సో దట్ ఈస్ x plus y=a. అగైన్ ఇప్పుడు y ప్లేస్లో x ప్లస్ వైని తీసుకుని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ y ప్లేస్లో x ప్లస్ వై మైనస్ x=b అండ్ x ప్లస్ y=a. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఒకసారి చూద్దాం. y:= x ప్లస్ వై. సో y:= x plus y means ఇక్కడ మనం రీప్లేస్ చేసే థింగ్స్ y minus x. y minus x is replaced with x and x plus y is replaced with y. So that is y minus x is replaced with x. That is x=b and y=a. సో ఇలా మనం తీసుకున్న కండిషన్స్ వన్ బై వన్ సాల్వ్ చేస్తూ మనం థింగ్స్ని ప్రూవ్ చేయాలి. సో ఇలా ప్రూవ్ చేసేటప్పుడు మనం కొన్ని ఇన్ఫరెన్సెస్ తీసుకుంటాం, అంటే కాంపోజిషన్స్ తీసుకుంటాం. ఇది వన్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. సెకండ్ రిప్రజెంటేషన్ ఏంటి? కాన్సిక్వెన్స్ రూల్స్ అంటే మనం ఇప్పటివరకు తీసుకున్న రూల్స్లో దట్ ఈస్ R2, ఇందాక మనం తీసుకుంది R1. ఇక్కడ మనం థింగ్స్ ఎలా పెర్ఫామ్ చేయొచ్చు, ఏమేమి యూజ్ చేయొచ్చు? విత్ అండ్ ఆర్ అండ్ ఆర్ ఈ 2 థింగ్స్ యూజ్ చేసి సేమ్ ఇలానే మనం కాంపోజిషన్ రూల్స్ డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ దెన్ ఎల్స్ మనం ఏదైతే ప్రోగ్రామింగ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ కింద తీసుకుంటున్నామో వాటిని యూజ్ చేసి కూడా పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక చిన్న సింటాక్స్ డెఫినేషన్ చెప్తున్నాను, టోటల్ ఎగ్జాంపుల్ చెప్పకుండా, బై యూజింగ్ వై. ఐ అండ్ బి మనం తీసుకునే జస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ ఎలా తీసుకుంటున్నామంటే ఇలా డిఫైన్ చేస్తాం వీటిని. విత్ వైల్, ఒకవేళ ఇలా అయితే డూ, సేమ్ మనం ప్రోగ్రామింగ్ డిఫైన్ చేసేటట్టు ఐ అండ్ నాట్ బి. దిస్ ఇస్ ద అనదర్ పార్ట్. సో అదే ఐ ఇఫ్ అండ్ ఎల్స్ అనుకోండి. ఇఫ్ మనం చేసే పెర్ఫార్మెన్స్, దెన్ పెర్ఫార్మెన్స్, ఎల్స్ మనం చెయ్యని పెర్ఫార్మెన్స్, అంటే అది కాకపోతే మనం ఏం చేస్తాము అనేది
ఎల్స్ పార్ట్లో పెడతాం. సో ఇక్కడ ఐ అనేది ఏం చేస్తుంది అంటే టోటల్ కండిషన్స్ని ఫాలో చేస్తూ లూప్ ఇన్వారియంట్ కింద వర్క్ చేస్తుంది. అంటే సపోజ్ మనం ప్రోగ్రామింగ్లో రాసేటప్పుడు ఫర్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ అప్పుడు ఐతో మనం ట్రావెల్ చేస్తాం. సో ఇక్కడ ఐ ఈజ్ ద ఇన్వారియంట్, అంటే టోటల్ లూపింగ్ పెర్ఫామ్ చేసే ఇన్వారియంట్ వచ్చేసరికి ఐ. అండ్ ఇక్కడ ఆపరేషనల్ సిమాంటిక్స్తో పాటు నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పుకుంటున్నాం, డినోటేషనల్ సిమాంటిక్స్. సిమాంటిక్స్ దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. సో ఈ సిమాంటిక్స్లో కొంచెం టర్మినాలజీస్ యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ మ్యాప్ అనేది ఒక ఫంక్షన్ కింద తీసుకుందాం. సో దట్ ఈస్ బి ఏ ఫంక్షన్. మనం దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, వేర్ మ్యాప్ ఆఫ్ ఐజే కామా ఎస్ ఈక్వల్ టు విజే. సో దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తాం, విత్ వన్ డెసిమల్ నెంబర్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ డెసిమల్ నెంబర్స్ అనగానే 0 or 1 or 2 or 3 or 4 or 5 or 6 or 7 or 8 or 9. And the second thing, expressions. So expressions అంటే మనం నార్మల్గా కామా ఎస్ విత్ డెల్టా ఈక్వల్ టు ఈ టైప్లో మనం ఎక్స్ప్రెషన్స్ అనేవి షో చేస్తూ వెళ్తాం. సో ఇవన్నీ కూడా మనకి సిమాంటిక్స్ అనమాట. అంటే మనం సింటాక్సెస్కి ఏవైతే ఇన్ఫర్మేషన్స్ కింద తీసుకుంటున్నామో ఇవి టోటల్గా వాటికి వచ్చే సిమాంటిక్స్. సో ఇవి మనం సింటాక్సెస్ అండ్ సిమాంటిక్స్లో యూజ్ చేసే టోటల్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఈ సిమాంటిక్స్కి వచ్చేసరికి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటి అంటే రికర్సివ్ ఫంక్షన్ థియరీని బేస్ చేసుకోవడం అండ్ అబ్స్ట్రాక్ట్ సిమాంటిక్స్ యొక్క డిస్క్రిప్షన్ మెథడ్ని బేస్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా మనకి 1970స్లో స్కాట్ అనే ఒక సైంటిస్ట్ అండ్ స్ట్రిచి అనే ఒక సైంటిస్ట్ ద్వారా మనకి ఇవన్నీ డెవలప్ చేయబడినాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ని బిల్డ్ చేస్తూ డినోషనల్ కింద మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈచ్ లాంగ్వేజ్లో ఇప్పటి వరకు మనం ఏది తీసుకున్నా కూడా టోటల్ మ్యాథమెటికల్ ఫార్మేషన్లోనే మనం ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది మనం అబ్జర్వ్ చేయాల్సిన ద మెయిన్ థింగ్. సో ఇక్కడ అన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా మ్యాప్ యూజ్ చేస్తూ మనం ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి బైనరీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా అర్థమెటిక్ ఆపరేటర్ ద్వారా మనం అన్నీ కూడా కన్వర్షన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ వెళ్తాం. ఇక్కడ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం, లాజికల్ ప్రీటెస్ట్ లూప్స్ తీసుకుంటాం. అలానే లూప్స్ మధ్యలో మనం ఇన్వేరియంట్స్ ద్వారా వన్ బై వన్ మోర్ టైమ్స్ మనం లూపింగ్స్ పెర్ఫామ్ చేయడానికి వితౌట్ ఎనీ ఎర్రర్స్తో మనం సాల్వ్ చేయడానికి మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. అలానే మెయిన్గా మనం ఇక్కడ యూజ్ చేసేది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. సో వాటితోనే మనం ఇక్కడ మెయిన్గా మనం షో చేయడం జరుగుతుంది. సో టోటల్ డినోటేషనల్ సిమాంటిక్స్లో మనం మెయిన్గా ఎవాల్యుయేట్ చేసేది ఏంటంటే కరెక్ట్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం కరెక్ట్ చేయడానికి, కరెక్ట్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్తో యూజ్ చేయడానికి అండ్ ప్రోగ్రామ్స్ని డిఫరెంట్ వేలో థింక్ చేయడానికి అండ్ డిఫరెంట్ డిజైన్స్ని మనం హ్యాండిల్ చేయడానికి ఇవన్నీ కూడా కాంప్లెక్సిటీస్ లేకుండా రిమైనింగ్ థింగ్స్లో కాంప్లెక్సిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అలాంటి థింగ్స్ లేకుండా మనం పెర్ఫామ్ చేయడం కోసం ఈ సిమాంటిక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది కొంచెం మనకి ఇప్పటివరకు తీసుకున్న యూనిట్ 1 మొత్తం కూడా కొంచెం థియరీ టాపిక్ కాబట్టి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఒక 90% సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. నా వరకు నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బికాజ్ ఇలాంటి టాపిక్స్ క్లాస్లో డిస్కస్ చేసిన వేరు, డైరెక్ట్గా ఇలా డిస్కస్ చేసిన వేరు. సో మీరు కనుక ఈ క్లాసెస్తో సాటిస్ఫై అయితే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. బికాస్ ఇలాంటి టాపిక్స్ కొంచెం డిఫికల్ట్ మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్.